హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేశ్వరి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ పేరు కన్నా పిఠాపురం తాలూకా అంటే బాగుంటుందేమో. ఇప్పటి ఈ విజయం వెనుక ఎన్నో అవమానాలు, ఎన్నో అసహనాలు ఇవందరికీ తెలిసిన విషయమే. కానీ పవన్ కళ్యాణ్ గురించి మరిన్ని విషయాలను మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తన పర్సనల్ లైఫ్ టు పొలిటికల్ జర్నీ వరకు ఎలా ఉందో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొణిదెల పవన్ కళ్యాణ్ 1968 సెప్టెంబర్ 2న బాపట్లలో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు మూడవ కుమారుడిగా జన్మించాడు. కెరియర్ స్టార్టింగ్ లో ఈ పేరుకి ముందు ఒక పేరు వినపడేది. అదే చిరంజీవి తమ్ముడు అనే గుర్తింపు. పవన్ కళ్యాణ్ కి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు. అక్కల గురించి చాలా తక్కువ మందికి తెలిసినప్పటికీ అన్నయ్యల గురించి ఆనాటి జనరేషన్ నుండి ఈ జనరేషన్ వరకు అందరికీ తెలుసు. వారే మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు. చిన్నప్పటి నుండి చిరంజీవి నటనను చూస్తూ పెరిగిన పవన్ కి తనకు కూడా సినిమాలో నటించాలి అనే ఆసక్తితో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికే పవన్ మార్షల్ ఆర్ట్స్ లో ఆరితేరాడు. కరాటే బ్లాక్ బెల్ట్ కూడా ఉంది. తన మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో రియల్ గా ఈ సన్నివేశాలను చేయడం కూడా మనం చూసాం. ఇక నటన పరంగా మొదటి సినిమాతోనే మంచి మార్కులు సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండవ సినిమా గోకులంలో సీతతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో అప్పటి అందాల హీరోయిన్ రాశి జోడీగా నటించింది. అక్కడి నుండి తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషీలతో వరుసగా హిట్ల మీద హిట్లు కొట్టాడు పవన్. పవన్ అభిమానులు తన సినిమాకు ఎంతలా అడిక్ట్ అయ్యారంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే అనేలా థియేటర్లు దద్దరిల్లేవి. ఇప్పటికీ అదే జోరు కొనసాగుతుందనుకోండి. తర్వాత వచ్చిన జానీ సినిమాకు తానే రైటర్ గా, దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ సినిమాలో రేణు దేశాయ్ హీరోయిన్. ఆ తర్వాత వరుసగా వచ్చిన గుడుంబ శంకర్, బాలు, బంగారం, అన్నవరం సినిమాలన్నీ అనుకున్నంత విజయాన్ని రాబట్టలేకపోయాయి. జల్సాతో మళ్ళీ హిట్ కొట్టిన పులి, తీన్మార్, పంజాలు మళ్ళీ పవన్ అభిమానులను నిరాశపరిచినప్పటికీ పవన్ సినిమాలు హిట్ పరంగా డల్ అవ్వచ్చు గాని వసూళ్లు మాత్రం ఓ రేంజ్ లోనే ఉండేవి. ఆ తర్వాత వచ్చిన వాటిలో అన్ని విధాల హిట్ అయిన సినిమాలు గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, వకీల్ సాబ్ మళ్ళీ హిట్ ని ఇచ్చాయి. మిగతావి కాస్త అటు ఇటుగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఉస్తాద్ భగత్ తో మన ముందుకు రాబోతున్నాడు పవర్ స్టార్. హీరోగా మాత్రమే కాదండి, బ్రాండ్ అంబాసిడర్ గాను నటించాడు మన పవర్ స్టార్. పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్ గాను, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని హ్యాండ్లూమ్ నేత కార్మికులకు బ్రాండ్ అంబాసిడర్ పాత్రను చేపట్టేందుకు పవన్ కళ్యాణ్ అంగీకరించారు. అలాగే ఏపీ ప్రభుత్వం అవయవ దానం కోసం ప్రారంభించిన జీవన్ దాన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు పవన్ కళ్యాణ్. ఇక వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలిసిందే. దాపరికం లేని తెరిచిన పుస్తకం ఆయన జీవితం. పవన్ కళ్యాణ్ 2006లో సినిమాలలో ప్రవేశించిన తర్వాత మే 1997లో నందినితో పవన్ కు వివాహం జరిగింది. ఆ తర్వాత నటి రేణు దేశాయ్తో సహజీవనం కారణంగా వీరు విడాకులు తీసుకున్నారు. 8 సంవత్సరాల సహజీవనం తర్వాత రేణు దేశాయ్ని 2009 జనవరి 28న వివాహం చేసుకున్నాడు. పెళ్లి సమయానికి వీరికి కొడుకు అఖిరానందన్ ఉండగా వీరికి 2010లో కుమార్తె ఆద్య పుట్టింది. ఈ ముచ్చట ఎంతో కాలం మిగల్లేదు. ఈ జంట 2012లో అధికారికంగా విడాకులు తీసుకొని విడిపోయారు. భార్యాభర్తలుగా విడిపోయినా తమ సంతానానికి తల్లిదండ్రులుగా మాత్రం కలిసే ఉంటామని రేణు దేశాయ్ అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. ఆ తర్వాత ఇప్పటి వైఫ్ గురించి అందరికీ తెలిసిందే. 2011లో తీన్మార్ సినిమా షూటింగ్ సందర్భంగా తన మూడవ భార్య అయిన రష్యా నటి అన్నా లెజ్నోవాను కలుసుకున్నాడు. 2013 సెప్టెంబర్ 30న హైదరాబాద్ లోని ఎర్రగడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వీరిద్దరి వివాహం జరిగింది. వీరిద్దరికి ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారు. ఇక అవార్డుల విషయానికి వస్తే 2017 నవంబర్లో ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం నుండి గ్లోబల్ ఎక్సలెన్స్ పురస్కారం అందుకున్నాడు. నటుడిగా, రాజకీయవేత్తగా, రాజకీయ నాయకుడిగా, సమాజ సేవకుడిగా ఆయనను గుర్తించి ఈ అవార్డును ఇచ్చారు. ఇక 2012లో గబ్బర్ సింగ్ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా సైమా అవార్డు అందుకున్నాడు పవన్. ఇక రాజకీయ రణరంగంలో మన పవన్ పయనం తెలుసుకుందాం. 2008లో తన అన్నయ్య చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీలోని యువజన విభాగమైన యువరాజ్యంకు అధ్యక్షుడిగా కళ్యాణ్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు.
ప్రజారాజ్యం పార్టీలో ఉన్న రోజుల్లో అతను ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఏ పదవిని చేపట్టలేదు. ఆ టైంలో పవన్ దూకుడు వేరే లెవెల్. కాంగ్రెస్ వాళ్ళని పంచెలు ఊడేలా తరిమి తరిమి కొడతా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశాడంటే ఎంత దూకుడో అర్థమవుతుంది. కానీ పవన్ ఆవేశానికి నీళ్లు చల్లిన చిరంజీవి ప్రజారాజ్యాన్ని తీసుకెళ్లి అదే కాంగ్రెస్ లో విలీనం చేశాడు. అక్కడ ఆ నిర్ణయం ఆ అన్నదమ్ముల మధ్య కాస్త దూరాన్ని పెంచింది. మౌనంగా ఉండిపోయి రాజకీయాలకు దూరంగా ఉన్న పవన్ 2014లో జనసేన అంటూ మళ్లీ తానే ఒక కొత్త రాజకీయ పార్టీని ప్రజల్లోకి తీసుకొచ్చాడు. 2019లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత కూడా ఆయన చురుకుగానే ఉంటూ అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రతి అంశంపైన ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ వచ్చారు. ఇక 2024లో టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నాడని తెలియగానే వైసీపీ పవన్ ని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. మాటి మాటికి తన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ బాబు దత్తపుత్రుడు అని కూడా ఏకతాళి మాటలతో కించపరచాలి అని చూశాడు. కానీ పవన్ కళ్యాణ్ ప్రభంజనం ముందు ఆ పవన గాలికి ఫ్యాన్ గాలి తుడిచిపెట్టుకుపోయింది. చెప్పి మరీ చేసి చూపించాడు పవర్ స్టార్. కూటమిలో చేరిన పవన్ 21 స్థానాలలో తన అభ్యర్థుల్ని బరిలో దింపగా రికార్డు క్రియేట్ చేస్తూ 21 స్థానాల్లోనూ గెలుపొందారు. 2024లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి 70,000 పైచిలుకు మెజార్టీతో గెలుపొంది ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ అటవీ పర్యావరణ మంత్రిగా పవన్ అనే నేను అంటూ జూన్ 12, 2024వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఇక పవన్ మేనియా వేరే లెవెల్ అన్నట్టు పవన్ అభిమానులంతా పిఠాపురం తాలూకా అంటూ తమ తమ అభిమానాన్ని హద్దులు లేకుండా చూపించేస్తున్నారు. అట్లుంటది మరి పవన్ తోటి. ఏమంటారు? చూసారుగా పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ టు పొలిటికల్ లైఫ్ జర్నీ. మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.